నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. అక్టోబరు 5వ తారీఖు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఆ ఫలితాలు ఇచ్చే ప్రభావము, పరిహారాలు, సూచనలు చూద్దాము. ముందుగా మేషరాశి వారిని చూసినట్టయితే కనుక ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి, ఆర్థికంగా లాభంగా ఉంటుంది, కుటుంబంలో హర్షంగా ఉంటుంది, అంటే సంతోషంగా ఉంటుంది. రాజకీయము, ఐటీ రంగంలో ఉన్న వారికి గౌరవప్రదము స్థానచలనాలు గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము ఆంజనేయ స్వామిని ఆరాధించడంతో పాటు స్వామివారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది. తర్వాత వృషభ రాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ధైర్యంతో ముందడుగు వేసినట్టయితే వ్యాపారంలో సక్సెస్ సాధించడంతో పాటు ధైర్యంగా ముందడుగు వేస్తే కనుక వ్యాపారంలో భాగస్వామి లాభాలు రావడంతో పాటు విస్తరణకు కూడా ఇది అనుకూలంగా ఉండేందుకు సూచన కనబడుతోంది. ఆరోగ్యం కుదుటపడుతుంది, కుటుంబంలో శాంతియుత వాతావరణం నెలకొంటుంది, ఉద్యోగస్తులకు స్థానచలనాలు గోచరిస్తున్నాయి. పరిహారంగా దుర్గా అమ్మవారిని పూజించడంతో పాటు అమ్మవారికి సంబంధించిన ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి గురుగ్రహం అనుగ్రహం వల్ల శుభ ఫలితాలన్నీ వచ్చేటట్టుగా గోచరిస్తోంది. విద్య, ఉద్యోగము, వ్యాపారము, రాజకీయము, ఐటీ రంగము, ఈ రంగాలలో ఉన్న వారికి విశేషమైన శుభవార్తలతో పాటు విజయాలు కలిగేటట్టుగా గోచరిస్తోంది. అయితే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయ దర్శనం కానీ ప్రయాణాలు కానీ జరిగే సూచనలు కనబడుతున్నాయి. పరిహారంగా మీకు గణపతి పూజ చేయించుకోవడంతో పాటు మీ పేరిట గణపతికి ఏదైనా ఇబ్బందులు ఉన్నా, ఆటంకాలు ఉన్నా గరికమాలను సమర్పించినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి శత్రువుల మీద విజయం సాధిస్తారు. వ్యాపారంలో జాగ్రత్త, మిత్రుల యొక్క సహాయము సమయానికి అందుబాటులోకి వస్తుంది. రాజకీయాలలో ప్రాధాన్యత ఏర్పడుతుంది. మీకు చెప్పదగిన పరిహారము శివాలయంలో మీ పేరిట శివాభిషేకం చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది.